ముద్ర వేసి మీ రాజకీయ పబ్బం గడుపుకుంటారా? ఇంకా మీకు జ్ఞానోదయం కావట్లేదు అడుగుతాను నేను. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు నాకు తెలిసి ప్రభుత్వం పెట్టిన ఒకే ఒక ఆప్షన్, అందరికీ ఒక ఆప్షన్, పార్లమెంటులో డిస్కస్ చేద్దాము, నాట్ ఆన్ ది రోడ్స్ అంటున్నారు. అవుతుందా ఇది? అవ్వదా? రిషి గారు, ఒక్క అంశం. ఇప్పుడు ఉద్యమంలో జరిగే కొన్ని సంఘటనల్ని జనరలైజేషన్ చేస్తే సమస్య పక్కదారి పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు తెరపైకి వస్తున్న అంశం ఏంది? చర్చ ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అనేటటువంటి అంశం. ఇప్పుడు ఏంటది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు, ప్రతిపక్షము, ప్రభుత్వం అందరు కలిసి ఈ సమస్య పైన ఏం చేద్దాం అనేది ఒక కంక్లూజన్కి రావచ్చు. ఇది ఒక అంశం. రెండోది, ఉద్యమం చేస్తున్నటువంటి ప్రతినిధులతో కూడా ప్రభుత్వం చర్చలు జరపాలా. ఇప్పటికే మీకు సంసద్ ముట్టడి రోజున, అంటే జూలై 20వ తారీఖు నాడు సిజేపీ ప్రతినిధులైనటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇద్దరు జేపీ నడ్డా గారిని కలిశారు. జేపీ నడ్డా గారిని కలిసి ఒక 3 అంశాలు పైన మా ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, 3 అంశాలను పరిశీలించండి అని చెప్పారు. ప్రభుత్వం వాళ్ళను కూడా పిలిచి చర్చలు జరిపితే బాగుంటుంది అనేది. అయితే ఇటు సిజేపీ ప్రతినిధులైనా అటు ప్రతిపక్షాలైనా ఒక కండిషన్ పెడుతున్నారు. ఏం కండిషన్ పెడుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చ చేయాలి అనేటటువంటి ఒక కండిషన్ పెడుతున్నారు. అక్కడ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. కానీ నిన్న నడ్డా గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అటువంటి ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. కనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఈ దేశ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం దృష్ట్యా, దేశంలో పెద్ద సమస్యగా ఉన్నటువంటి విషయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలా. ఇది ఇంకా ఇట్లనే డ్రాగన్ అయితే, ఈ సమస్య ఇంకా ఇట్లనే కొనసాగితే భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా వస్తుందనేటటువంటి విషయాన్ని ఆ పార్టీ ఇప్పటికే గమనించింది. రిషి గారు, నేను మీకు పిల్లల అభిప్రాయాలు కొన్ని మీకు పంపించాను. మా పిల్లల్ని అడిగాను అసలు ఈ విషయం పైన మీరు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అని అంటే నాకు కొన్ని టెక్స్ట్ మెసేజ్లు పెడితే దాన్ని మీకు పంపించాను. అయితే ఇక్కడ నేను ఒక 2 అంశాలు చెప్పాలనుకుంటున్నాను రిషి గారు. ఒకటి ఏంటంటే, ప్రధానమంత్రి గారు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో, పార్లమెంట్ లో ఓడిపోయిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటది, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ మరి ఇప్పుడు 70 రోజులకు పైగా అవుతుంది ఈ సమస్య వచ్చి. ప్రధానమంత్రి గారు ఎక్కడైనా కేటగారికల్ గా ఈ విషయం పైన స్పష్టంగా మాట్లాడారు? ఒక ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశాల్లో పేపర్ లీకేజ్ మహాపాపం అన్నారు, చర్యలు తీసుకుంటామన్నారు. శశి గారు, క్విక్ గా కంక్లూడ్ చేద్దాము. అంటే ఇప్పుడు రెండే సొల్యూషన్స్. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 2 ప్రధానమంత్రి క్షమాపణ చెప్పక్కర్లేదు, పార్లమెంట్ లో మొన్న చెప్పిన విషయాన్నే పార్లమెంట్ లో అడ్రస్ చేసి ఇదిగో దీనికి చర్యలు తీసుకుంటున్నాం అంటే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఫుల్ స్టాప్ అనేది కాదు, కానీ ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వం రెస్పాండ్ అయితే ప్రజల్లో ఒక మెసేజ్ పోతుంది, విద్యార్థులు కూడా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క మాట రిషి గారు ఒక మాట. ఇన్ని రోజుల్లో మనకి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒక సందేశం ఏంటో తెలుసా? చిరాగ్ పాస్వాన్ నిన్న స్పందించారు, కేంద్ర మంత్రి. ఏమని స్పందించారు? ఈ బల ప్రయోగం కాదు, విద్యార్థులతోటి చర్చలు చేయాలి, ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలని స్పందించారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమే కదా. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారు వైఖరి చాలా బాధాకరం అండి. అసలు ఆయన వల్లే ఈ బొద్దింకల జనతా పార్టీ పుట్టింది. ఆయన విద్యార్థుల్ని యువతని పరాణజీవులు అన్నాడు. మళ్ళీ నిన్న కోర్టుకు పోతే రాహుల్ గాంధీ గారికి రక్తం గారింది, విద్యార్థులకు పట్ల లాఠీచార్జ్ జరిగింది. దీనిపైన విచారణ జరపాలని ఒక న్యాయవాది విచారణకు పోతే ఆయన ఏం మాట్లాడిండు? టైం లేదు, నాకు సమయం, దేశంలో మొత్తం అట్టుడిగిపోతుంటే రాజధానిలో ఆయన సమయం లేదని చెప్పి అవమానపరచడం ఒక న్యాయవాదిగా నేను బాధపడుతున్నా. వీడు చెప్పినటువంటి కన్సర్న్ ని నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే నిజంగా ఒక సీజే అనే ఆ వీడియోలు చూసేంత టైం నాకు లేదు, అది వేస్ట్ ఆఫ్ టైం అనేటువంటి మాట మాట్లాడవలసి వచ్చిందనంటే అక్కడ నీటుకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం